ఏదన్నా ఎంతో కొంత అమ్మాయికి న్యాయం చేసింది అంటే కోర్టే న్యాయం చేసింది నిజంగా మాట్లాడుకుంటే. తండ్రి ఉంటే తండ్రికి ఉరిశిక్ష పడేది, లేదు ఇప్పుడు A2 అతనికి ఉరిశిక్ష వేశారు, ఇప్పుడు A6 శ్రవణ్ కుమార్ కి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఆయన పై కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. అది డబ్బులున్నాయి కాబట్టి చేసుకున్నాడు. నేను డబ్బులున్నాయని అంటే కూడా దానికి కూడా విపరీత అర్థాలు తీస్తున్నారు. అంటే కోట్లు అమ్ముడు పోతాయా అని. కోట్లు అమ్ముడు పోతాయి అని అమ్ముడు పోవని నేనేం చెప్పట్లేదు కానీ అందరికీ తెలిసిన అక్షర సత్యాలు అవన్నీ ఇప్పుడు డబ్బు ఉంటే పై కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు డబ్బులు లేక నార్మల్ బెయిల్ కూడా తెచ్చుకోలేకుండా కోర్టులో మగ్గిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవి ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియవు. ఇప్పుడు ఒక జైల్లో 300 మంది ఖైదీలు ఉన్నారు అనుకోండి. ఆ జైల్లో 100 మందే కన్విక్టెడ్ ఉంటారు, శిక్ష ఖరారైన వాళ్ళు 100 మంది ఉంటారు. మిగతా 200 మంది అండర్ ట్రయల్. ఈ అండర్ ట్రయల్ ఖైదీల్లో వాళ్ళు చేసిన నేరాల స్థాయిని బట్టి బెయిల్ రాని వాళ్ళు, అలాగే అసలు బెయిల్ కి అప్లై చేసుకోలేని వాళ్ళు, డబ్బు లేక వాళ్ళకి షూరిటీలు ఇచ్చేవాళ్ళు లేక, లాయర్ని పెట్టుకునే స్తోమత లేక అలా మగ్గిపోతుంటారు జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా. మరి వాళ్ళకి దొరకని న్యాయం ఈయనకి ఎట్లా దొరికింది? డబ్బున్న బట్టే కదా దొరికింది. పై కోర్టుకు వెళ్ళాడు, రిలీఫ్ కావాల్సిన రిలీఫ్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు హ్యాపీగా కుటుంబంతో ఉంటున్నాడు. ఇప్పుడు అమృత హ్యాపీగా ఉందా, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు చెప్పండి మీరు? అమృతకైతే భర్త లేడు, కోపమో తాపమో తగ్గేదేమో, తండ్రి లేడు, తన తల్లికి భర్త లేడు, తనకి తండ్రి లేడు, ఆ బుడ్డోడికి తండ్రి లేడు కదా. ఆ అమ్మాయి హ్యాపీగా ఉందా? ఇప్పుడు శ్రవణ్ కుమార్కి ఏమైంది చెప్పండి? హాయిగా ఇంటికి వచ్చాడు, భార్య బిడ్డలతో ఉంటున్నాడు. ఎవరు నష్టపోయారు? ఇప్పుడు వాళ్ళు దేనికి చెప్తున్నారు మేడం? అంటే కొన్ని వీడియోస్ లో మనం వాళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు చెప్తున్నారంటే ఈయన బెయిల్ తెచ్చుకున్నాడని ఎవరన్నా మాట్లాడతారని ఒకటి, అలాగే చుట్టాలందరిలోనూ ఒక సపోర్ట్ తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే అమృత మిర్యాలగూడలో అడుగు పెట్టుకోకుండా చేస్తే ఆ ఆస్తులన్నిటిని హస్తగతం చేసుకోవాలి. అదే అడగబోతున్నాను. ఆస్తి కోసం ఆస్తులే ఇక్కడ, ఆస్తులను హస్తగతం చేసుకోవాలి. ఒకసారి ఆ అమ్మాయి భర్తను చంపి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు. ఇప్పుడు ఆస్తి కూడా లేకుండా చెయ్యాలని ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఆ అమ్మాయిది, వారసులదే కదా. అవును, ఉంది కదా. అమ్మాయి అయితే కూతురే కదా, అతనికి భార్య ఉంది కదా. అవును, భార్యకి వాటా ఉంటది, భర్త చనిపోతే కూతురికి వాటా ఉంటది. అవును, ఇంతవరకు క్లియర్ కదా. అలాంటప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి మీద సాధించాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? నేనేమి పాపం తెలియదు, నేను ఏ పాపం ఎరగను అంటే, ఏ పాపం ఎరగందే ఓ మనిషిని తీసుకెళ్లి పెట్టేస్తారా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయన చనిపోయిన డెత్ రిపోర్ట్ కూడా మాకు ఇప్పటి వరకు చూపించలేదు, సొంత అన్నదమ్ముడు కదా అందులోనే ఏదో ఉంది అని ఆయన అంటాడు. మరలా అసలు ఈయనకి ఎందుకు చూపించాలండి? అన్నదమ్ముడు కదా, లీగల్లీ వెడ్డెడ్ వైఫ్, లీగల్ హెయిర్ డాక్టర్ ఉండగా నీకెందుకు చూపించాలి అసలు? సో ఇది అన్నెసెసరీ ఫైట్ అంటారు మీరు? ఇప్పుడు అన్నెసరీ కాదు. వాళ్ళు ఇప్పుడు అతను జైలుకి వెళ్ళొచ్చాడు అనే ఒక ముద్రను పోగొట్టుకోవటానికి అతను నానా విధాల శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకేం తెలీదు, ఆయనకేమి తెలీదు. ఒట్టి పుణ్యానికి ఇరికిచ్చారు, అప్పుడేమో అమృత ఇరికిచ్చింది అన్నారు, ఇప్పుడేమో వదిన మీద పడుతున్నాడు. ఇదంతా ఏంటి అంటే, వాళ్ళు ఇంకా మారుతిరావు చనిపోయాడు, తల్లి కూతుర్లు ఇద్దరు సిటీలో ఉంటున్నారు, వాళ్ళు మళ్ళీ మిర్యాలగూడలో అడుగు పెట్టకూడదు. పైగా ఇప్పుడు ఈయన కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటున్నాడు. మనం చెప్తున్నాడు కదా, నేను ఎంత నష్టపోయాను, రేపు నా కూతుర్లకు పెళ్లిళ్ళు అంటే అమ్మో అతనితో ఎందుకు అనుకుంటారు, మంచి సంబంధాలు రావు అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. ఈ బుద్ధి జ్ఞానం ఆ రోజు ఉండాలి, ఇవాళ కాదు. ఆ రోజు ఉంటే బాగుండేది. అసలు ఆ హత్య చేయించకపోతే అసలు ఇంతమంది మాట్లాడుకునే అవకాశం ఎక్కడుండేది? అసలు ఏ చట్టంలో రాసి ఉంది వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని చంపేస్తాము, ఆ చంపేయడం కరెక్ట్ అని ఏ చట్టం చెప్తుంది? చట్టంలో లేని మీరు ఎందుకు చేశారు? అసలు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు చేశారు? చట్టానికి ఒక రకంగా వ్యతిరేకంగా చేసి చట్ట ప్రకారం నువ్వు బెయిల్ తీసుకొచ్చుకున్నావు. అవును మ్యామ్. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఒకవేళ థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంటుందా అమృతకు గాని, వాళ్ళ మదర్కి గాని, ఆ పిల్లాడికి గాని? మీరు అంటే నిజంగానే ఆస్తి వ్యవహారం కూడా దీని వెనక కొంత కథ నడిపించే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంకొండక అంటే నేను అనుకోవటం, ఇంత చేసిన తర్వాత
ఇంకో హత్య చేయిస్తాడని నేను అనుకోను. అతనికి కూడా అర్థమైంది సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది అర్థమైంది. పైకి మేకపోత గాంభీర్యాలు చెప్తున్నాడు కానీ నేను కటికి నేల మీద పడుకున్నాను, పెట్టింది తిన్నాను, ఈ కథలన్నీ చెప్తున్నాడు కానీ అవన్నీ చూశాడు కదా. ఇంకొకసారి అయితే చేస్తాడని నేను అనుకోను నేను. కాకపోతే ఏంటంటే ఇవాళ మంచోడిని అనిపించుకోవాలని చూస్తున్నాడు సమాజంలో, మంచి పేరు కోసం తాపత్రయం. దీని వెనకమాల ఏంటి అంటే నేను ఇంత నష్టపోయాను అమృత వల్ల, నాకు లాభం ఏంటి. పైగా ఇంకా తెలివిగా ఏం చేస్తున్నాడంటే బాలస్వామి గుర్తొచ్చేస్తున్నాడు ఇప్పుడు ఈయనకి. అరే బాలస్వామి నష్టపోయాడు అందరికంటే ఎక్కువ. ఆ రోజు తెలియదా బాలస్వామి కొడుకు చచ్చిపోతే బాలస్వామి ఏడుస్తాడని? అవును, అదే అసలు వాళ్ళ గురించే చెప్తూ ఉన్నారు. అదే బాలస్వామి నష్టం. ఇప్పుడు బాలస్వామికి అంటే సింపతి ఉంది సొసైటీలో, కొడుకును పోగొట్టుకున్నాడని. ఆ సింపతి ఉన్న వాళ్ళ వైపు సింపతి చూపిస్తే తను మంచోడు అనుకోవాలని. ఇప్పుడు ఎంతకి ఏంటంటే తను మంచోడు అనిపించుకోవాలనేది ఇక్కడ. ఆ పేరుకు ఇప్పుడు డబ్బు ఉంది ఎంత కాదన్నా, మంచోడు అని కూడా అనిపించుకున్నాడు అనుకోండి, ఈ మచ్చని కొంచెం కడుక్కోవచ్చు అని చూస్తున్నాడు. ఈ XXX సోప్ పెట్టి కడిగినా అది పోయేది కాదు, నువ్వు చేసింది చరిత్రలో లిఖించబడి ఉంది. పైగా వాళ్ళు అనేది ఏంటంటే అసలు ఏం చేసామని మా మీద ఇంత కక్ష కట్టిందో అమ్మాయి మాకు అర్థం కాదు అని అంటే కళ్ళెదురుగా అట్లా చంపేసి లైఫ్ టైం గుర్తుండిపోయేది. అసలు కళ్ళు మూసుకుంటే అసలు వీళ్ళు చాలా కన్వీనియంట్ గా ఇదైపోతున్నారు కానీ మాకు మా నాన్న లేడు, మాకు మా నాన్న లేడు అని గుండెలు బాదుకుంటున్నారు కానీ అసలు బుడ్డోడు నాన్న సంగతి ఎవరు మాట్లాడరేంటి? ఆడు లోకం చూసేసరికి కళ్ళు తెరిసేసరికి వాళ్ళ నాన్నని వాడు ఒక క్యారెక్టర్ లేకుండా చేసేసారు మీరు. మరి మీరు చేసింది మీ వల్ల జరిగిన నష్టం ఎక్కువ ఆ పిల్లోడికి, అమృత వల్ల మీకు జరిగిన నష్టం ఎక్కువ. ఇవాళ మంచో చెడు ఆ రోజు జైల్లో ఉన్నా అప్పుడప్పుడు వెళ్ళి ములాఖతులకి వెళ్ళి చూసుకున్నారు, మంచి చెడు మాట్లాడుకున్నారు, బెయిల్ తీసుకుని వచ్చాక వ్యవహారాలన్నీ చక్కబరుచుకున్నారు, మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చాడు, వచ్చి ఇప్పుడు అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటాడు. ఈసారి ఆ కేసు ఎప్పుడుకి వచ్చాను ఎప్పుడు జరిగాను ఇంకా అలా అలా మరుగున పడిపోద్ది. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు మళ్ళీ అమృతం మీద వస్తున్న ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే అమ్మ దగ్గర అయిన తర్వాత ఆస్తి వచ్చిన తర్వాత అంతకు ముందంత అత్తగారి దగ్గరే ఉన్నది తను, అక్కడే ఉండి అక్కడే వీడియోస్ చేసుకుంటూ బాబుని అక్కడే దీనిలోనే. సో ఇప్పుడు అసలు వాళ్ళని పక్కన పెట్టేసి పూర్తిగా అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ దగ్గర ఉండడానికి అర్థం ఏంటి? ఇప్పుడు అంటే ఎటు గాలి వీస్తే అటు అమృత మనీ మైండెడ్ గా డైవర్ట్ అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. సో అంటే ఇది మీరేమంటారు? ఇప్పుడు కాదండి, అసలు మనకి ఎవరిచ్చారు ఈ హక్కు? అసలు అమృత గురించి జడ్జిమెంట్ అసలు జడ్జిమెంటల్ యాటిట్యూడే ఉండకూడదు. ఇప్పుడు మనం శ్రవణ్ కుమార్ ఇంత ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అతను చట్టం దృష్టిలో అతను ఒక హత్య చేసిన హంతకుడుగా A6 గా ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం, మన కళ్ళెదురుగా కనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. అమృత ఎందుకు తల్లితో ఉంది అంటే మనం ఏం చెప్తాము? ఎందుకు మిర్యాలగూడలో ఉండట్లేదు? అప్పుడు మిర్యాలగూడలో ఉంటే మీకు అభ్యంతరం, ఇవాళ మిర్యాలగూడ నుంచి వచ్చేస్తే కూడా మీకు అభ్యంతరం. ఇక అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు తండ్రి చనిపోయాడు, భర్త చనిపోయాడు, కూతురికి భర్త లేడు, మనవడికి తండ్రి లేడు, ఆమె ఇంట్లో ఉండి ఒక ఆసరాగా ఉండాలనుకుంటుంది తప్ప. ఒకవేళ ఆ తల్లి ఈ రోజుకి కలవలేదు అనుకోండి, ఎంత కసా ఇది. అసలు ఈమె భర్తతో చెప్పి హత్య చేయించిందేమో అని మాట్లాడేవాళ్ళు. అందుకని మనకి హక్కు లేదు, మనం జడ్జీలం కాదు వేరే వాళ్ళ జీవితాలకు తీర్పులు చెప్పడానికి. మనం మాట్లాడగలిగింది ఏంటి అంటే చట్టం ప్రకారం ఏముంది, చట్ట ప్రకారం ఏం మాట్లాడొచ్చు అనేదే మనం మాట్లాడాలి. పైగా మొన్న రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో మరి అబ్బాయి గనక ఒక IAS ఆఫీసర్ అయితే నువ్వు ఒప్పుకునేవాడు అవునా కాదా అని అంటే ఒప్పుకునేవాడిని ఏం చెప్పాడంట మారుతీరావు. మళ్ళీ ఒకవేళ మీ కులంలోనే డబ్బులు లేని అబ్బాయిని చేసుకుంటే ఒప్పుకునేవాడిగా అంటే ఒప్పుకునేవాడిని కాదు అన్నాడంట. అంటే అక్కడ క్లియర్ గా అతను చెప్తుంది ఏంటంటే అధికారము డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకునే హక్కు ఉంది అని చెప్తున్నాడు. అంటే ఒక ప్రేమకి ఆస్కారం లేదా సమాజంలో? చివరికి మారుతీరావు ఎక్కడికి వెళ్ళిపోయాడు మేడం? చివరికి అసలు ఆయన ఏం జరిగిందో కూడా తెలియని స్థితిలోనే జరిగింది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ చాలా మంది సామాన్యులు చాలా సింపుల్ గా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఏమిటి అమృత తప్పు, ఎవరి నోటికి ఎంత అనిపిస్తుంది అమృత తప్పు అని మాట్లాడుతున్నారు, మారుతిరావు చేసింది కరెక్ట్ అని చెప్తారు, మారుతిరావు హీరో అన్నారు, ఇలా మాట్లాడారు కదా. ఆ రోజు ఒక దళిత అబ్బాయిని చంపినందుకు గాని మారుతిరావు ఆ రోజు హీరో అయ్యాడు. రేపొద్దున
అదే సామాజిక వర్గంలో డబ్బు లేని అబ్బాయికి పిల్ల ఇష్టపడితే గనక ఆ అబ్బాయిని కూడా చంపితే ఆ అబ్బాయి మీ అబ్బాయి అయితే, ఇప్పుడు ఒక ఎస్సీ అబ్బాయికి అవును. ఒక అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు లేదు అని మీరు తీర్పులు ఇచ్చారు. ఓకే, బాగుంది. మరి మీ కులంలో అమ్మాయి, అది ఆ మారుతిరో సామాజిక వర్గం కావచ్చు, ఇంకొకరి సామాజిక వర్గం కావచ్చు, ఏ సామాజిక వర్గం అయినా కావచ్చు, ఆ సామాజిక వర్గంలో అందరూ డబ్బులు ఉన్నోళ్లే ఉంటారు, అందరూ డబ్బులు లేని వాళ్ళే ఉంటారు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అన్ని చూసుకోరు, రకరకాల. అయితే ఏ తండ్రి అయినా సరే తన కొడుకు ఒక డబ్బులు లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు డబ్బులున్న అబ్బాయి అని కానీ, లేకపోతే డబ్బులున్న అమ్మాయిని డబ్బులు లేని అబ్బాయి చేసుకున్నాడు అని చెప్పి, ఈ డబ్బులున్న అమ్మాయి వాళ్ళ తండ్రి మీ అబ్బాయిని చంపేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? కులం ఒకటే కదండి, ఒప్పుకోవచ్చు కదా అని ఎవరన్నా చెప్పగలుగుతారా? అంటే దాని స్థానంలో ఇప్పుడు కులం స్థానంలో వర్గం వచ్చేస్తుంది. డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు అనేది కులమే అనుకుంటే ఇప్పుడు కులంలో మళ్ళీ వర్గాలు కూడా డివైడ్ అయిపోతాయి, డబ్బులు కూడా వచ్చి చేరినాయి. అందుకని ఏంటంటే ఇవాళ మనం ఆహా ఓహో ఎవడో చచ్చిపోయాడు, ఒక అట్టడుగు వర్గం వాడు చచ్చిపోయాడు, కోచ్ చేస్తే గోడవతల పడేసినట్టు అయింది అని చాలా మంది చగ్గలు గుద్దుకున్నారు. కానీ రేపు మన అబ్బాయికే జరిగితే అదే ప్లేస్ లో మనం ఉంటే ఇలాగే చెప్తామా? ఓకే చేస్తామా? లేకపోతే